టాలీవుడ్లో కొంతకాలంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చుట్టూ ఎన్నో వివాదాలు తిరిగాయి. థియేటర్ల కేటాయింపులు, సినిమా రిలీజ్ల వ్యవహారం, ఇండస్ట్రీ రాజకీయాలు, ఫిలిం ఛాంబర్లో జరిగిన వేడి సమావేశాలు, ఇలా ఏ అంశం వచ్చినా ఆయన పేరు చర్చల్లో వినిపించింది. కొందరు నిర్మాతలు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నాగవంశీని టార్గెట్ చేస్తున్నారనే చర్చలు కూడా బలంగా వినిపించాయి. సాధారణంగా ఎలాంటి విమర్శ వచ్చినా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే నాగవంశీ ఈసారి మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం పాటించారు. దీంతో ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ ఎందుకు సైలెంట్ అయ్యారు, వెనక్కి తగ్గారా, ఒత్తిడికి లొంగిపోయారా అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆ మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు ఆయనే బయటపెట్టారు. కొంతమంది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ల మాటలకు వెంటనే స్పందిస్తే వాళ్ళకే కావలసిన ప్రచారం దొరుకుతుంది. అందుకే నేను ఆగాను, కానీ నేను మర్చిపోయానని, వదిలేశానని మాత్రం ఎవరూ అనుకోవద్దు అంటూ నాగవంశీ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అంతేకాదు, మేం కంటెంట్ ఓనర్లం, మేం చేయాల్సిన ప్రభావం ఎప్పుడు చూపించాలో మాకు తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు మా సమాధానం మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. నా దగ్గరున్న అస్త్రాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తాయి అంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో నాగవంశీ అసలు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? ఇటీవల తనపై విమర్శలు చేసిన వారికేనా? ఫిలిం ఛాంబర్లో తనతో విభేదించిన వర్గానికేనా? లేక తనను తక్కువ అంచనా వేసిన వారందరికీ ఒకేసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారా అనే చర్చలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు మాటలతో కౌంటర్ ఇచ్చిన నాగవంశీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చూస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త ఉత్కంఠకు తెరలేపాయి. ఆ సరైన సమయం ఎప్పుడొస్తుంది? ఆయన చెప్పిన అస్త్రాలేమిటి? ఎవరిని ఉద్దేశించి స్టేట్మెంట్ ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.